పేరు సుబ్బారావు. ఏంటండి పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది చంద్రబాబు గారు వచ్చిన తర్వాత? ఇప్పుడు 13 నెలలు అవుతుంది వచ్చి. 13 నెలలేగా. 2 సంవత్సరాలన్నర వచ్చిన తర్వాత అప్పుడు డిసైడ్ చేసుకోవచ్చుగా మనం. అది విషయం. ఇప్పుడు మా ఇల్లు పోతున్నాయి, 75 ఇళ్ళు పోతున్నాయి. ఎందుకు? రోడ్డుకి. ఇవి కూడా చెప్పారా? 70 ఇళ్ళు, 75 ఇళ్ళు పోతున్నాయి. ఇప్పుడు ఒక్కొక్కళ్ళు సర్వే తీశారు, అన్ని తీశారు. మాకు ఎక్కడ ఇస్తున్నారంటే ఇదిగో చూస్తున్నాం ఆగండి, ఈ కొలత కొలంగానే మీకు అనౌన్స్మెంట్ చేస్తాం. ఇప్పటికి 4 సార్లు తిరిగారు. 4 సార్లు కూడా ఎవరు మాకు ఫ్లాట్ పలానా చోట అన్నది లేదు. ఇప్పుడు ఆ ఆఫీసర్ వస్తున్నాడు, ఇప్పుడు ఈ ఆఫీసర్ అక్కడ మీటింగ్ చేద్దారండి, ఇక్కడ మీటింగ్ చేద్దామండి, ఏ చెబుతున్నారు. మీకు మేము ఇచ్చిన చోటేనాయ్యా 1,20,00,000 చర్చి, అది అక్కడ కనపడుతుంది చూసే టవర్, 1,20,00,000 పెట్టి కట్టుకున్నాం. దెబ్బకాడ ఇక్కడ టాన్స్ చేసి 3 కిలోమీటర్ల ఎడంలో ఇస్తున్నారు. మరి అక్కడ టాన్స్ ఇక్కడికి రావాలా మేము అంత చర్చి కట్టుకొని? అది విషయం. అన్నిటికోమంటున్నావు, నీ యొక్క సమాధానం నీకు లేదా? నన్ను అడుగుతున్నా. నిన్ను కాక అచ్చంగా నేను ఎక్కడ చెప్పాను అన్ని. అలా కాదండి, ఇప్పుడు అన్నిటికీ కాదు, నీది కూడా కొంత వస్తే దానికి విధానం ఉండిద్ది. అంటే ఇప్పుడు రాజధాని అభివృద్ధి కోసమే కదా మరి మీరు ఎంత ఇస్తుంది? అభివృద్ధి జరగట్లేదంటారా? అంటే ఇప్పుడు మా పేట వల్ల ఇప్పుడు అభివృద్ధి ఆగిందంటావా? చెప్పు. అంటే రోడ్డు గురించే కదా మిమ్మల్ని? రోడ్డు గురించి మాకు పలానా చోట 2 చోట్ల అడిగాం. ఒక చోట కోర్టులో ఉందంటున్నావు, ఒక చోట ఏరే చోట ఉందంటున్నావు. అది రావట్లా బయటికి. ఎందుకని? రింగ్ రోడ్డు పక్కన వస్తుంది. రేపు భవిష్యత్తులో పెద్ద పెద్ద ఓటర్లకి విధానం చేస్తానుక, లేకపోతే ఏంటి, మా పొలాలు ఇచ్చి, మా ఇల్లు ఇచ్చి, మాకు అనుకున్న చోట ఈరా ప్రభుత్వం. అంటే వాళ్ళకి కావాల్సినవన్నీ తీసుకుంటున్నారు, మీరు అడిగింది ఇవ్వట్లేదు. ఎత్తలా. అది విషయం. అంటే రాజధాని పనులు ఈయన పరుగులెత్తుతున్నాయి అంటున్నారు, వాస్తవంగా అలానే ఉన్నాయి మరి ఇక్కడ రాజధాని పనులు? పరుగుెత్తలా. అన్ని అపార్ట్మెంట్లు, బిల్డింగ్లు అక్కడ టాంచి రావాలంటే 2 గంటలు పడుతుంది. వస్తా నా మీద నా బైక్ అయితే మీ ఇద్దరిని తిప్పుతా. ఎక్కడలోకి ఎత్తుతుంది? కొండవీటి వాగు ఎంత తీశారో తెలుసా? తెలియదు కదా. ఎక్కడ పరుగులు పెడుతుంది? ఎక్కడ ఏ పరుగులు పెడతలా, మెల్లిగా సాగుతుంది. రోడ్లు కూడా అంతే. ఒక కంపెనీ రాలా, అబ్బో పలానా ఎలాంటి కంపెనీ వచ్చింది, ఆ కంపెనీ వచ్చింది, ఈ కంపెనీ వచ్చిందని ఎవరైనా సరే అటు చెప్పుకోవటమే కానీ ఎనర్జీ మాత్రం పేలిపోతుంది. అంతేగానికి ఏం రాలా. అది విషయం.